అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత నామినేషన్ దాఖలు చేశారు. మేడ్చల్ కలెక్టరేట్ లో నామినేషన్ వేశారు సునీత మహేందర్ రెడ్డి. నేడు మేడ్చల్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి అందిస్తారు. సందీప్. సవంతి ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి ఏదైతే నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ జనజాతర సభకు కూడా ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు కూడా ఈ సభ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సభా ప్రాంగణంలో ఉన్నాం. దాదాపుగా చూసుకున్నట్లయితే దాదాపు 40 నుండి 50 వేల మంది ఏదైతే కూర్చున్నటువంటి సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఈ సీటును తీసుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గతంలో ఇక్కడ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఏదైతే 2019 ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక పేరిట కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి ఇక్కడ నుంచి గెలుపొందడం జరిగింది. బీఆర్ఎస్ రెండో హవాలో కూడా అతను ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. అదే సిట్టింగ్ స్థానాన్ని కూడా తిరిగి కైవసం చేసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ సభ స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మలిపేట్ సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు చెప్పండి, ఈ సభ ద్వారా ఇటు కాంగ్రెస్ శ్రేణులకు కానీ ఇటు మల్కాజ్గిరి నియోజక ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు, గతంలో రేవంత్ రెడ్డి గారి ప్రాంత పార్లమెంటు సభ్యునిగా అయిన తర్వాత వారు ఏఐసిసి అధ్యక్షురాలతో పిసిసి అధ్యక్షులైన తర్వాత 3 సంవత్సరాలు రమారమి బీఆర్ఎస్ పార్టీని కడిగేసి ఈ రాష్ట్రాన్ని అధికారం తీసుకురావడానికి కృషి చేసి వారే ముఖ్యమంత్రి అయినారు. కాబట్టి ఈ మల్కాజ్గిరి పార్లమెంటును ఏ విధంగా గెలవాలని ఆలోచనతో ఇక్కడ ఉండేటువంటి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ ప్రాంతంలో గత శాసనసభ ఎన్నికలో ఏ అభ్యర్థి కూడా మా పార్లమెంటు స్థానంలో ఎమ్మెల్యేలు గెలవలేదు. కాబట్టి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలని, అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదానికోసం తెలంగాణ రాష్ట్రంలో 14 సీట్లు గెలిపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మేమంతా కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. మా పార్లమెంటు అభ్యర్థి తప్పకుండా మరి గెలుస్తారు. మరి మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో గతంలో 32 మైనస్ ఉండే, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మైనస్ గురిపి 50 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో తీసుకొచ్చేదానికి మరి ఇట్లా ఉన్న వజ్రేష్ యాదవ్ గారు కానీ, అదేవిధంగా హరివర్ధన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు కానివ్వండి, నక్క ప్రభాకర్ కానీ, జడ్పీ చంద్రారెడ్డి కానీ, ఇంకా మిగతా పెద్దలంతా కూడా రాపోల్ రాములు మిగతా పెద్దలంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా అనుకున్న సాధిస్తాం. అందుకోసమే నామినేషన్ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా మరి కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి పెద్ద ఎత్తున సుమారు 50-60 వేల మంది వచ్చేదానికి రెడీగా ఉన్నారు. తప్పకుండా 5 గంటలకు రేవంత్ రెడ్డి గారు మరి హెలికాప్టర్ దిగి మరి ప్రొసెషన్ ద్వారా సభాస్థలికి వస్తారు. తప్పకుండా జయప్రదమవుతుంది. ఏది ఏమైనప్పటికీ మరి ఈ ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి 14 సీట్లు గెలిపించి మరి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానం చేసి ఏకైక లక్ష్యంతోనే పనిచేస్తాం, మనం చేస్తాం. చెప్పండి జంగయ్య యాదవ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సంబంధించి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఎలా ఈ సీట్ ఎలా గెలుస్తారని చెప్పి గతంలో 5 సంవత్సరాల కిందట అయితే గెలిచినాము, ఇప్పుడు అట్నే గెలుస్తాం. ఆనాడు మాకు ప్రాతినిధ్యం లేదు. ఈరోజు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం తర్వాత చాలా మంది చేరికలు వచ్చినాయి. రాష్ట్రంలోనే ప్రభుత్వం ఆ రోజు ఏమనుకున్నారంటే ఎన్నికల కన్నా ముందు ఈ ప్రాంతంలో కొందరు జనాలు నమ్మలేదు. ఇప్పుడు దగ్గర 80 మంది కార్పొరేటర్లు ఉంటే 60 మంది కార్పొరేటర్ మా వైపు వచ్చారు. 120 మంది కౌన్సిలర్లు ఉంటే 100 మంది కమిషనర్లు మా దగ్గరకు వచ్చారు. సర్పంచ్లు వచ్చారు, జెడ్పీటీసీలు వచ్చారు. పూర్తిగా బీఆర్ఎస్ అనేది నిర్మూలించేసినాం. బీఆర్ఎస్ పార్టీ లేదుగా. ఇక మాకు బీజేపీకి పంచాయతీ. బీజేపీ వాళ్ళకు గతంలో 50,000 ఓట్లు పడ్డాయి ఈ కాన్స్టిట్యూన్సీలో, మాకు 1,50,000 పడ్డాయి. కనుక వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే ఎక్కడ ఏమైనప్పటికీ ఈ పార్లమెంటు సీటు మేము గెలుస్తాం, ఖచ్చితంగా అసెంబ్లీలో బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తాం. అంటే ఇప్పటికీ ఒక ప్రచారం నడుస్తుంది, ఈటెల రాజేందర్ ఒక ఎంపీగా మీరు
చెప్పుకునే అభ్యర్థిని నేను ఉంటాను, వీరు గెలిస్తే ఎవరు కూడా కనిపించరు, తను తప్పకుండా ఇక్కడే ఉంటానని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ చెప్పడం జరుగుతుంది. ఈటల రాజేందర్ ఇక్కడ ఎందుకు ఉంటాడు? కరీంనగర్లో ఉంటాడు. ఆయన ఇల్లుండడానికి ఈడు ఉండొచ్చు, ఆయనకి ఈ ప్రాంతంతో సంబంధం లేదు. సునీతా మహేందర్ రెడ్డి అంటామే ఈ ప్రాంతంలో 2 సార్లు ఉమ్మడి జిల్లాకు చైర్మన్ గా పనిచేసింది. ఇప్పుడు కూడా వికారాబాద్ జిల్లా. మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ? మేము 6 గ్యారంటీలు చెప్పి అడుగుతున్నాం. గతంలో మా ప్రభుత్వం రావడానికి ఏమైతే అడిగినామో ఇప్పుడు అవే అడుగుతున్నాం. 6 గ్యారంటీలలో మళ్ళీ 6 గ్యారంటీలు ఏవైతే 6 గ్యారంటీలు నెరవేర్చినాం. ఇప్పుడు 5 గ్యారంటీలతో ముందుకు వస్తున్నాం. 5 గ్యారంటీలు ముందు పెడుతున్నాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే మా లక్ష్యంగా మేము ముందుకు పోతాం. ఓకే, ఇది తమ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా ఇప్పటిలోకి అమల్లోకి తీసుకొచ్చాం. దాని ద్వారా కూడా ఓట్లు అడుగుతామని చెప్పి సరిగ్గా సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సభాస్థానానికి చేరుకుంటారు. ముందుగా ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా కూడా ఈ సభా ప్రాంగణం చేరుకుంటారు. ఇప్పటికే ఆమె నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దాదాపుగా 2 గంటల సమయంలో ఆమె ఇక్కడ నుంచి సభా స్థలానికి చేరుకుంటారు. పెద్ద ఎత్తున ర్యాలీగా కూడా ఇక్కడ నుంచి చేరుకుంటారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ నేతలు కూడా చేయడం జరిగింది. దాదాపుగా చూసుకుంటే 50,000 మంది జనంతో కూడా ఈ సభను సక్సెస్ చేసి తీరుతాం, తప్పకుండా ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈటల రాజేందర్ ఇక్కడ ఓట్లు అడిగే పరిస్థితి లేదు, అతను స్థానికేతరుడు అని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్పడం జరిగింది. సునీతా మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కాబట్టి ఆమెకు తప్పకుండా ఇక్కడ గెలుస్తాం, ఖచ్చితంగా ఇక్కడ మరోసారి కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పేసి ఇప్పటికీ 2 సార్లు కూడా ఇక్కడ ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి 2 సార్లు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తిరిగి మరోసారి కూడా ఇక్కడ నుంచి సునీతా మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో కూడా గెలిపించుకోవడానికి చెప్పేసి కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ సందీప్.